బిడ్డలారా, దావీదు కీర్తనలు మరి మొదటి అధ్యాయంలో 3:23లో యెహోవా నా కాపరి, నాకేమి కలగదు, పచ్చిక గల చోటునైనా నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకైన సేద తీర్చువాడు. నీ ప్రాణం ఈరోజు కుంగిపోయి ఉందేమో, ఇసిగిపోయి ఉన్నవేమో, అలసటతో ఉన్నవేమో, బాధలో ఉన్నవేమో, కష్టాలు ఉన్నవేమో, దుఃఖంలో ఉన్నవేమో, అయ్యో అనుకుంటున్నావు. కానీ మనం అన్నీ చూసి మనం ఆందోళన చెందుతున్నాం. కానీ మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం, మన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేకపోతున్నాం, మన బుద్ధిని మార్చుకోలేకపోతున్నాము, మనం భయమును తీసివేసుకోలేకపోతున్నాము, ఆందోళన తీసుకువేసుకోలేకపోతున్నాం. ఎందుకు? దేని విషయంలో మనకి చింత, దేని విషయంలో భయము, దేని విషయంలో కలవరం, దేని విషయంలో ఆలోచన? దేవుడు ఉన్నవాడు కదా, ప్రతి విషయంలో కూడా తోడై ఉన్నవాడు కదా, ఆదరించేవాడు కదా. గాఢంధకార లోయలో సంచరించినను ఏ అపాయము నీకు రాదని సెలవించిన దేవుడు, నీ ఉండగా నాకే భయం అనేది దావీదు తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవుని ద్వారా ఈరోజు ఈ జీవిత యాత్రలో నువ్వు దేని విషయంలో భయపడుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. దేని విషయంలో ఆలోచిస్తున్నావు ఒకసారి ఆలోచన చూస్తున్నావు. దేవుడు కృప నీకు తోడై ఉంటుంది, దేవుడు ఆదరణ నీకు తోడై ఉంటుంది. దేవుడి ఇంటి మాటల్ని దీవించి ఆదరించి నడిపించునుగాక. ఆమేన్.